ఎక్కడి నుంచి వచ్చారండి? అనంతపురం జిల్లా గుత్తి మండలం మామిడూరు గ్రామం సొంత ఊరు. మరి ఇక్కడ అయితే తిరుపతి లడ్డు వ్యవహారం చూసాం. దాంట్లో నేను వెళ్ళి ఆయన పరామర్శ యాత్ర పోయాడు. అంబటి రాంబాబు దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి మాట్లాడుతూ అన్నాడు, మా నాయకుడు మంచి పని చేశాడు, క్వశ్చన్ దానికి మా నాయుడు మీద అనుకుంటుంటారన్నా, దండిగా అనుకుంటుంటారు. యాడికి మళ్ళీ తిరుపతిలో అవినీతి జరిగింది అంటున్నారు, మరి జరగలేదని వాళ్ళు రమ్మను. మరి ఎందుకు రావట్లేదు అంటారు వాళ్ళు? అది వాళ్ళకే తెలుసు, మనకేం తెలుసు. అసలు నిజంగా తిరుపతి రోడ్లో అక్రమాలు జరిగినాయి అంటారా? జరిగినాయనే కదా, కోర్టు కూడా ఇచ్చింది కదా. మరి వాళ్ళు ఎందుకు చంద్రబాబు నాయుడు తప్పు చేశాడు క్షమాపణ చెప్పాలని ఎందుకు కోరుతున్నారు వాళ్ళు? మనకు అదే వచ్చిందే తిప్పలు. అదే మంచోనికి ఎప్పటికీ ఉండదు తావు, షెడ్డోనికే తావు ఉండేది. అంటే నీళ్ళంటే నమ్ముతాడు అసలు? దాంట్లో జరిగిందంటే అసలు జరగలేదంటే నమ్ముతావు నువ్వు? అసలు ఎందుకని నమ్ముతాను, జరిగిందని నమ్ముతాను. అంటే కోర్టుకి ఇచ్చింది కూడా తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారు వాళ్ళు. మామూలే, అది మామూలే చెప్పేది. మరి ఎందుకని పదే పదే దేవుడిని కూడా వీళ్ళు రాజకీయాలకు తీసుకొచ్చి ఇలా మాట్లాడుతున్నారు? అసలు ఆ తిరుపతి యొక్క ప్రాసెస్ అని ఎందుకు చెడగొడుతున్నారు? నువ్వు మొక్కిండేదే దేవుడు, నేను మొక్కిండే దేవుడు కాదు. ఎందుకని? అంతే, ఈ కలియుగంలో జరుగుతున్నది నువ్వు మొక్కిండేదే దేవుడు, నేను మొక్కిండే దేవుడు కాదు, దైవమే. వాళ్ళు మాట్లాడుతున్నారు అదే. మరి తిరుపతి గురించి ఇన్ని మాటలు చెబుతున్నా వాళ్ళ నాయకులు ఎవరైతే ఉన్నారు, చైర్మన్ చేసిన నాయకులే మాట్లాడుతూ ఉన్నారు, దీంట్లో కల్తీ జరిగిందని చెప్తున్నాడు. మరి అసలు నాయకుడికి ఎందుకు కనపట్టలేదు అంటారు? అసలు అది వాళ్ళకి తెలుసల్లా, నీకు నాకే తెలుసల్లా. వాళ్ళకి తెలియకపోతే నీకు నాకే తెలుసల్లా. ఇంకా దాంట్లోకి ఇది ఎంటర్ అయ్యేది ఎవరు? ఇప్పుడు ఆయన దగ్గర అవినీతి లేదు, దౌర్జన్యం లేదు, కొట్టించేది చేసేది జైలుకి వేయించేది, వాళ్ళు వేపిస్తున్నారు. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళ నాయకులందరూ అరెస్ట్ చేసి లోపలేస్తున్నారు అన్యాయంగా. అక్కడ అంతకుముందు ఎవరన్నా వేసిండ్రా? ఎవరు నీళ్ళే కదా. పాపం ఏడో నంద్యాలలో ఉందని పట్టుకొచ్చి అతని కాడ వేసిరి, అంతే కదా ఉండేది. మళ్ళీ ఎవరు నలుగురు కూర్చుంటే కూడా గుత్తిలో కూడా దండికి మంది జైలుకి అంతే. చూడండి సార్, మరి ఇప్పుడు జంగిల్ రాజ్యం నడుతుందండి, అక్రమ అన్యాయాలన్నీ ఈ గవర్నమెంట్ నడుతున్నాయి అండి కదా? నడుతున్నాయి. మళ్ళీ వాళ్ళు చెప్పేది అదే, మనం చెప్పేది కాదు, వాళ్ళు చెప్పేది అదే. అక్రమంగా జరుగుతున్నాయి, అది జరుగుతుంది, అవినీతి జరుగుతుంది. ఎవరు జరుగుతుంది అది భగవంతుడు చూస్తుంటారు. అసలు పరిపాలన చేత కదండి చంద్రబాబు నాయుడికి. ఎందుకంటే అయిపోయి 100 సరిపోసి ఈ 2 ఏళ్ళు సరిపోసి, అయిపోయి 100 సరిపోసి ఈ 2 ఏళ్ళు సరిపోసి. మరి 5 ఏళ్ళ గవర్నమెంట్ లో ఆయన గవర్నమెంట్ లో బాగా రైతులందరూ బాగుపడ్డారు, ఈ గవర్నమెంట్ బాగుపడలేదండి రైతులందరూ. ఎందుకని అంటావు? మళ్ళీ వాళ్ళు రుణమాఫీ చేసి ఇది ఇంపోర్ట్ సబ్సిడీ హెక్టార్కి వచ్చేసి 26,000 వేసిరి. ఇంక ఎప్పుడు వేసే పాపము అంతే. అసలు వాళ్ళ గవర్నమెంట్ లో అసలు సబ్సిడీ అన్న అసలు ఒక్కటి కూడా అందింది? అన్ని అందినాయి. అందరిని వాళ్ళు ఏంటి చెప్పుకుంటారు, అన్ని చింటేనే కదా. రైతేం మోసుకోడు, ఏంది లేదంటారు. వాళ్ళు చెప్పుకుంటున్నారు, డబ్బా కొట్టుకుంటున్నారు అంతే. డబ్బా కొట్టుకుంటే నమ్మేస్తాడు, నీళ్ళంటే నమ్మేస్తాడా? మరి నాకు భూమి ఉంది 12 ఎకరాలు. నేను అట్లా సుల్ల బల్ల మాటలు చెప్పుకునేవాని కాదు. నేను ఇక్కడ మగ్గమ్ము చేస్తా, ఇక్కడ సేద్యము చేస్తా. మరి ఈ గవర్నమెంట్ వచ్చిన అసలు రైతు భరోసా లాంటి ఏం ఇవ్వట్లేదు, రైతులను హింసిస్తున్నారు. ఓ పక్క పెట్టుబడి సాయం చేయట్లేదు, ఇంకో పక్కన గిట్టుబాటు తరలేదని చెప్తున్నాడు, యూరియా కూడా అందలేదని చెబుతున్నారు కదా. నిజంగానే అవన్నీ జరుగుతున్నాయా? మాకు మాగాని కూడా ఉంది, మాకు ఏరే అన్ని అందినాయి. మా గుత్తి మనలో మాగాని ఉంది దండిగా. నేను కాలువ సర్పంచ్, మా ఊరికి పెద్ద డ్యామ్ ఉంది, మళ్ళీ మాగాని దండిగా ఉంది. అప్పుడు ఆ డ్యాములు కూడా ఆయన కట్టించండి. ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు ఏంటి కట్టలేదు, అప్పుడు కట్టించింది ఇదే. ఆయన 2019 నుంచి 2024 వచ్చే వరకు ఎన్ని కట్టాడు మీ రాయలసీమలో ప్రాజెక్టులన్నీ? ఒక 100-150 కట్టింటాడు. మరి నీళ్ళు ఎందుకు రావట్లేదు అంటారు? ఏంది కట్టినట్టు ఎడగిన కాలం తెగిపోయింటే కూడా ఎగిపోయి. వాళ్ళ నాయన 2004లో చెరుకట్టు మా ఊరు తెగిపోతే మంత్రి అయినాక మళ్ళీ 2014 చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత కట్టించా మా ఊరు చెరువు 10 ఏళ్ళు. మరి ఇప్పుడు రైతుల గురించి అంత మమకారం ఎందుకు అంటావు ఆయనకి? ఏమన్నా సార్ తీసుకోండి. సరే, మీరు ఆ మాట అంటున్నారు కాబట్టి ఈ రోజు వైసీపీ నాయకులు వెళ్ళి పోతిరెడ్డిపాటి దగ్గర ధర్నా చేస్తున్నారు, నీళ్ళు ఇవ్వట్లేదు అని చెప్పి. నిజంగా ఈ గవర్నమెంట్ అసలు ఏ ప్రాజెక్టు కడతలేదా? వాళ్ళు ఇంతకు ముందు ఏమేమి ఇచ్చినారో అడగండి సార్, మీరు చెప్తారు ఏమేమి ఇచ్చినారో. మాది ఎత్తుపోతల పథకం 212 ఎకరాలు పడుతుంది మా ఊర్లో. మళ్ళీ వాళ్ళ 5 ఏళ్ళు ఏమి ఇచ్చినారో అది కనుక్కోమను. మరి ఎందుకని మీ గవర్నమెంట్ ఇవ్వట్లేదు, ఎందుకు వాళ్ళు ఇప్పుడు ప్రచారం చేస్తున్నారు అంటారు? అసలు ఎవరు చెప్పిండే సార్ ఇవన్నీ ప్రచారం చేసినది? వాళ్ళు చేస్తున్నారు కదా, వాళ్ళు చేస్తుంటారు, మనల్ని అంటారు. అంతేగాని ఇప్పుడు కానీ వాళ్ళకి ఏమన్నా 151 సీట్లు 11 సీట్లకు పర్మిట్ అయింది కదా. మళ్ళీ ఏమన్నా ఇప్పటికన్నా వాళ్ళకి కొంత నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడుతున్నారా? డామ్ డూమ్ అయినట్టు మళ్ళీ ఏమన్నా పద్ధతేనా అది?
మరి మరి పదే పదే మహిళలు ఎందుకు కించపరుస్తున్నారు? వాళ్ళు పదే పదే ఎందుకు తిడుతున్నారు అంటారు మహిళలను టార్గెట్ చేసి? వాళ్ళది పుడతా వచ్చింది, పెడతా రాదు. అది పుడతానే వచ్చింది, ఇది పెడతా రాదు. ఇది ఇంకేటగానే వస్తుంది. కొంత నిదానము మాట్లాడి అందరినీ నాయకులు రైతుల్ని బాగా ఎవరు చూసుకుంటారో వాళ్ళనే పరిపాలించేటట్లు వస్తుంది, కానీ ఏదేదైతే రాదు. మరి ఈ రోజు రైతులను ఎవరిని పట్టించుకోవట్లేదు. మేము పార్లమెంట్ సాక్షిగా మాట్లాడుతున్నాం. పక్కన నాటుకోళ్లు కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్న ప్రజలు అని చెప్పి వాళ్ళ ఎంపీ ఇప్పుడు అడిగితే చంద్రబాబు నాయుడు పెంచి పోషించాలా మనకి కోళ్ళన్నీ వాళ్ళు అడుగుతున్నారు. ఆయనకి పెంచి పెట్టాలా మనకి ఫ్రీగా? అది ఎవరు పెంచుతారో వాళ్ళు నిలబడవచ్చు, సావచ్చు, ఉండొచ్చు. రేటు పెరిగేదానికి మార్కెట్ రేట్ మనం ఏం చేస్తాము? ఇప్పుడు భగవంతుడు వాన కురిపించేదాన్ని, నరుడేం కాదు కదా వాన కురిపించేదానికి. మరి ఎవరు దానికి? అంతే కదన్నా. మరి నిన్న అంబటి గారిని పొగడాలంటగా, బాగా మాట్లాడంటగా, బూతులు తిట్టుకున్నాను మాట్లాడాలంటగా. టీవీ చూడలేదేమో వాళ్ళు అనేవాళ్ళు, టీవీ చూడలేదేమో. టీవీ చూస్తే అర్థమైంది వాళ్ళకి. చెల్లు వస్తున్నాయి, బూతులు తిట్టింది చండాలంగా. ఒక ముఖ్యమంత్రిని ఆ రకంగా మాట్లాడిన వ్యక్తి చరిత్రలు ఎవరు లేరు. పొగడాలని చెబుతున్నాడు. నేను జగన్మోహన్ రెడ్డి వచ్చి పొగడాలని చెబుతున్నాడుగా. పొగడాలా ఎవరిని? అంబటి రాంబాబు పొగడాలంటగా, మంచి పని చేసాడంట. ఎందుకు? ఎక్కడ మంచి పని చేయాలా? ఫస్ట్ నుంచి అన్యాయంగా అకృతంగా పరిపాలన చేసి అంబటి రాంబాబు మాట ఏదో వైసీపీ లేడు ఎవరు. మరి అంబటి రాంబాబు మరీ దారుణంగా మాట్లాడుతున్నాడు. మరి ఎందుకని పదే పదే చెబుతున్నారు? తిరుపతి లడ్డు కూడా కల్తీ జరిగిందని చెబుతుంటే కల్తీ జరగలేదని చెబుతా ఉన్నారు. నిజంగా కల్తీ జరిగిందా జరగలేదా? కల్తీ జరగకుంటే ఎట్టెందుకు ఉంటుంది? కల్తీ జరిగింది మొత్తం చూస్తారు జనం, అంతా తెలుసు జనానికి బ్రహ్మాండంగా. అంతా కల్తీ జరిగింది, అంతా లంచాలు, అన్ని అకృత్యాలు, జనాన్ని చంపటం, ఈ రౌడీలను పెట్టి ఒక్కోసాట అన్యాయంగా జనాన్ని చూస్తూనే ఉండదు. అంతా జనానికి తెలుసు. మరి ఈ గవర్నమెంట్ అన్ని అక్రమాలు ఎక్కువైనాయి అంటగా. ఎక్కడ చూపించుకున్నారు? రుజువు చేయమను. ఎక్కడ అక్రమాలు? ఎక్కడ లేదు అక్రమాలు. రాష్ట్ర న్యాయం పరిపాలన బ్రహ్మాండ సుపరిపాలన జరుగుతుంది రాష్ట్రంలో. రాక్షస పరిపాలన నడుతుంది కదా. రాక్షస పాలన వాళ్ళ గవర్నమెంట్ అబద్ధాలు ఆడతాడు కదా చంద్రబాబు నాయుడు గారు. అబద్ధాలు ఆడతాడు. అబద్ధాలు ఎప్పుడు లేదు. అబద్ధాలు ఆడింది నువ్వు, రాష్ట్రాన్ని అధ్యక్ష పోలీసు నువ్వు, జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నారు, తిరుగులేదు. ఎక్కడ పడ్డా ఏ వరకు ఎవరు పడ్డా కూడా బ్రహ్మాండంగా పొగుడుతున్నారు చంద్రబాబు నాయుడు. ఎందుకంటారు పదే పదే మహిళలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఆ విధంగా ఎందుకు మాట్లాడుతున్నారు? వాళ్ళు మహిళల మీద ఎందుకు టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉన్నారు? మహిళ అంటే ఇప్పుడు లోగడ వేరు, ఇప్పుడు వేరు, అంతా మారిపోయారు. వైసీపీ వాళ్ళు కూడా మొత్తం మారిపోయారు. మహిళలు హరిజన గిరిజన అంతా కూడా టీడీపీకి అనుకూలంగా ఉంటారు, అనుకూలంగా ఓట్లు వేస్తున్నారు. వేస్తారు. ముందు కూడా టీడీపీ ఎంకరేజ్ పెరిగింది జనంలో. లాగర్ కన్నా ఇంకా బాగా పెరిగింది. ఈ తర్వాత వైసీపీకి ఒక సీటు కూడా రాదు. ఆయన వస్తుంది అంటున్నాడు, నేనే వస్తాను. ఏమి రాదు, అన్ని ఉట్టి మాటలు, ఏమి లేదు. ఎంత ఎంకరేజ్ ఉందో టీడీపీకి. అంటే ఆయన టైంలో సుపరిపాలన బాగా జరిగిందంట. నెంబర్ 1 పరిపాలన చేశాడంటగా. ఆయన టైంలో నెంబర్ 1 పరిపాలన చేశాడంట. ఎక్కడ పొలాన్ని చేశాను ప్రాజెక్టులా, రైతులకు అనుకూలంగా ఉండే నీటి సకాల అక్కడ రాయలసీమకి లేదు, నీళ్ళు లేవు, అలమటి ఎత్తున్నారు జనం అంతా. అంటే ఈ గవర్నమెంట్ అలమటి ఎత్తున్నారు. నీళ్ళు ప్రాజెక్ట్ లైన్ కరెక్ట్ వస్తున్నాయి. నీళ్ళన్నీ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కొన్ని నీళ్ళు ప్రాజెక్టులు మొత్తం వదిలేరు. ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ముందు చూడమను రాష్ట్రాన్ని ఎంత పరిపాలన ఎంత బాగుందో అప్పుడు అర్థమైంది ఈ వైసీపీ వాళ్ళకి. అది సరే చెప్పండి, ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు రైతులకి ఏం మేలు చేయట్లేదు అంటే, రైతులకి ఏమి అసలు అందట్లేదు. రైతులు బ్రహ్మాండంగా రైతు భరోసా డబ్బులు 1 నెల కరెక్ట్ గా పడుతున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు అసలు ఏం పట్టలేదు, పథకాలు ఏం పట్టలేదు, మేము కూడా ఫ్లెక్సీలు కడతామని చెబుతున్నాడుగా. రైతులకు అనుకూలంగా బ్రహ్మాండంగా పడుతున్నాయి రైతు భరోసా డబ్బులు. బాగా రైతులు బాగుంటారు. జనం పెన్షన్ కానీ 31వ తారీఖు వచ్చిన నెల 31వ తారీఖు ఇస్తున్నాడు. ఒక రోజు ముందరే ఫస్ట్ నుంచి 7,000 ఫస్ట్ నుంచి ఓవెను
చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలు బాగుంటారు, బ్రహ్మాండంగా రాష్ట్రం బాగుంది, అభివృద్ధిగా ఉంది. ఈ కట్టడాలు ఇవన్నీ చూస్తే వైసీపీ వాళ్ళకి కడుపుమంటి ఎట్టో ఏదో రకంగా చెడగొట్టాలని ఆపాలని మాట్లాడుతున్నారు. అంత తప్పితే వేరే వ్యవహారం ఏం లేదు.